హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది అసెంబ్లీని పూర్తిగా బాయ్కాట్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళటం లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వెళ్తామని భీష్మించుకొని కూర్చున్నారు. స్పీకరు మీకు 10% లేవు కాబట్టి ఇవ్వమని అంటున్నారు. ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టులో ఎప్పుడు తేలుతుందో ఏంటో తెలియదు. మరి ఇప్పుడు అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 10 మందిని వాళ్ళ మీద అనర్హత వేటు వెయ్యాలి అనేటువంటి దాని మీద ఈ రోజున అధికార పక్షంలో వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న డిమాండ్ చేశారు సభలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభకే రావట్లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. వాళ్ళు మరి అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు, వాళ్ళకి జీతం వచ్చేలా ఎందుకు తీసుకోవాలి, ఇవ్వద్దు వాళ్ళకి అనేటువంటి దాని మీద, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అనేటువంటి దాని మీద డిమాండ్ చేస్తున్నటువంటిది అధికార పక్షం వైపు నుంచి ఉంటుంది. అదేవిధంగా స్పీకరు కూడా అయ్యన్న పాత్రుడు మొన్న బీఏసీ సమావేశం సందర్భంగా వాళ్ళకిన అసెంబ్లీకి బాయ్కాట్ చేస్తామంటే చట్టపరంగా చట్టం ఎలా చెప్తే అలాగా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడాడు. అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అంటే ఒకవేళ వీళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అనేటువంటి దీని మీద అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అడిగారు. ఇట్లా డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం ఉంది కదా, దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కదా అని అంటే మమ్మల్ని ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి మమ్మల్ని డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం వీళ్ళకి లేదు అనేటువంటి విధంగా ఆయన ఖరాఖండిగా చెప్పుకున్నారు. అయితే అసలు వీళ్ళు అసెంబ్లీకి రాకుండా ఉంటే డిస్క్వాలిఫై చేసేదానికి అవకాశం ఉందా లేదా? ఒక సభ్యుడు అసెంబ్లీలో కానివ్వండి, అదేవిధంగా పార్లమెంట్లో కానివ్వండి, డిస్క్వాలిఫై అవ్వటానికి అవకాశం ఎలాంటి అంశాల్లో డిస్క్వాలిఫై అవుతారు, అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకు హాజరు కాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు పడేదానికి అవకాశం ఉంటుందా లేదనేటువంటిది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా అదేవిధంగా చట్టబద్ధంగా ఏ అంశాలు దాగి ఉన్నాయి అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఈ అంశాలను మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే రాహుల్ గాంధీ మొన్న 2019 ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు ఆయన మీద అనర్హత వేటు పడింది. ఎందుకు పడింది? ఆయన అనర్హులుగా కూడా ప్రకటించారు, పార్లమెంట్లో కూడా అనర్హత వేటు వేశారు. ఎందుకు అని అంటే ఎవరైనా సభ్యుడు అది అసెంబ్లీలో కానివ్వండి లేకపోతే పార్లమెంట్లో కానివ్వండి 2 ఏళ్లకు పైగా ఏదైనా కేసుల్లో శిక్షలు పడి ఉంటే వాళ్ళ మీద అనర్హత వేటు వేసేదానికి అవకాశం ఉంది. అనర్హత వేటు వేస్తారు. అలాంటి ఒక కేసులో ప్రధానమంత్రి మీద విమర్శలు చేసినటువంటి కేసులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటా ఆయన మిగరు రాహుల్ గాంధీకి 2 ఏళ్లకు పైగా శిక్ష వేసింది. ఆ శిక్షను ఖరారు కూడా చేసింది. దాని మీద స్పీకరు అనర్హత వేటు వేసినట్టు ఆయన అధికారిక నివాసాన్ని కూడా ఆయన ఖాళీ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో గెలిచారనుకోండి. అయితే ఇది ఒక అంశం. ఎవరైనా సభ్యులు అదే అసెంబ్లీలో అయినా సరే. అయితే ఇంకా ఏ అంశాల్లో ఈ విధంగా అనర్హత వేటు వేసేదానికి అవకాశం ఉంది అని అంటే ఎవరైనా ఒక పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వేరే పార్టీలో చేరితే అప్పుడు వాళ్ళని యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ పార్టీ తరఫున అయితే గెలిచారో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్పీకర్ని ఆశ్రయిస్తే వాళ్ళ ఆధారాలు గిన చూపిస్తే ఆ విధంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ అంశం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వర్తించదు. సరే, ఇంకొక అంశం ఏముంది అని అంటే ఇంకొకటి ఏదైనా ఒక అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ ఏదైనా ఎన్నిక జరిగేటువంటి సమయంలో విప్పు జారీ చేస్తే ఆ విప్పుని కింద వీళ్ళు ఆ పార్టీ సొంత పార్టీ విప్పు జారీ చేసినటువంటి సందర్భంలో ఆ విప్పుని కింద ధిక్కరిస్తే వాళ్ళ మీద వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ని ఆ పార్టీ వాళ్ళు అడగవచ్చు. దాని మీద
వాళ్ళని డిస్క్వాలిఫై చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా అసలు సమావేశాలకు హాజరు కాకపోతే ఏవైనా సరే ఈ విధంగా డిస్క్వాలిఫై చేసేదానికి అవకాశం ఉందా, రాజ్యాంగంలో ఏముంది అనేటువంటి అంశాన్ని కన్నా నిశ్చితంగా పరిశీలిస్తే ఆర్టికల్ 101 ప్రకారంగా ఎవరైనా సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అది పార్లమెంట్ అయినా సరే అసెంబ్లీకి కూడా వర్తిస్తుంది ఆటోమేటిక్గా, పార్లమెంటు సభ్యులు గిన వరుసగా 60 రోజులు గిన సమావేశాలకి అనుమతి లేకుండా హాజరు కాకపోతే, అనుమతి తీసుకొని లేకపోతే అనారోగ్యమో లేకపోతే ఇంకోట అనుమతి తీసుకొని హాజరు కాకపోతే అదొక అంశం. అనుమతి లేకుండా హాజరు కాకపోతే, అనుమతి తీసుకోకుండా హాజరు కాకపోతే వాళ్ళని ఆ స్థానం ఖాళీ అవుతుంది. స్పీకరు వాళ్ళని అనర్హులుగా ప్రకటించి ఆ స్థానానికి ఎన్నికలకి ఖాళీ అయిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి పంపొచ్చు, అంటే అనర్హత వేటు వేయచ్చు. అంటే 60 రోజుల పాటు వరుసగా గిన హాజరు కాకపోతే, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గిన సమావేశాలు జరిగే సమయంలో వరుసగా ఇప్పుడు 11 రోజులు ఏమో జరుగుతున్నాయి, రేపొద్దున ఇంకొక 15 రోజులు లేదా 20 రోజులు అట్లా నెక్స్ట్ సమావేశాలకు హాజరు కాకపోయినా అలాగా మొత్తం ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగేటువంటి సమావేశాల్లో వరుసగా 60 రోజులు, అంటే 60 రోజుల అసెంబ్లీ సమావేశాల పని దినాల్లో వరుసగా హాజరు కాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇది రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇది టెక్నికల్గా మనం ఒక్కసారి అంశాన్ని గమనిస్తే వరుసగా ఇప్పుడు 5 ఏళ్ళు హాజరు కాకపోతే ఏమైంది, వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. కానీ 5 ఏళ్ళు వాళ్ళు హాజరు కామని చెప్పలేదు కదా వాస్తవంగా. ఇప్పుడు హాజరు కావట్లే. వాళ్ళు స్పీకర్ని అడిగారు, మాకు ప్రత్యేకంగా మాకు ప్రతిపక్ష హోదా కావాలని. స్పీకర్ కుదరదు, మీకు 10% సీట్లు లేవు, ఇవ్వటం కుదరదు అని చెప్పారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ఏ విషయం తేలిన తర్వాత బహుశా హైకోర్టులో అనుకూలంగా రాలేదనుకోండి, అప్పుడేమన్నా అసెంబ్లీ సమావేశాలకు వస్తారేమో తెలియదు. ఇప్పటికైతే ఇంకా 60 రోజులు కాలేదుగా వరుసగా. ఇంకొక టెక్నికల్ అంశం ఇక్కడ ఒకటి ఉంది, అది వరుసగా అస్సలు హాజరు కాకపోతే అనేటువంటిది అంశం టెక్నికల్గా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే అయిన రోజున అందరూ ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీకి వచ్చి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజున కొద్ది సమయం అసెంబ్లీలో ఉన్నారు. మరి ఆ రోజున హాజరు ఉందిగా, ఒకరోజు ఆ సెషన్స్లో హాజరైనట్టే. మరి ఇంతకుముందు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందు సమావేశాలు జరిగాయి, అసెంబ్లీ సమావేశాలు. ఆ రోజు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వచ్చారు, నల్ల కండవాలు వేసుకొని వచ్చారు. వచ్చి నిరసన తెలియజేసి వెళ్ళిపోయారు. ఆ రోజే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడారు. అంటే ఆ రోజు కూడా ఆ సెషన్లో కూడా ఒకరోజు వచ్చారు. అంటే మొదట ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాడు అసెంబ్లీకి, వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చారు. మొన్న సెషన్లో మళ్ళీ వచ్చారు ఒకరోజు. ఈ సెషన్కి అస్సలు రాలేదు. ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలికి వెళ్తున్నారు. కాబట్టి ఒకరోజు వచ్చి వెళ్ళారు 2 సార్లు. మరి ఇప్పుడు వరుసన 60 రోజులు హాజరు కాలేదని అనడానికి లేదుగా టెక్నికల్గా. ఒక 60 రోజుల పాటు ఒక సంవత్సరంలో హాజరు కాకుండా లేదా కంటిన్యూస్గా 60 రోజుల పాటు అలాంటి అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి పరిస్థితులు లేదు. నెక్స్ట్ సమావేశాలకు హాజరవుతారా లేదనేటువంటి దాని మీద ఒకవేళ 60 రోజులు హాజరు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. అసలు ఈ విధంగా డిస్క్వాలిఫై అనేటువంటి అంశం కన్నా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడిని డిస్క్వాలిఫై చేస్తే ఏదో ఒక అంశం తీసుకొని అది సింపతిగా మారేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఏదో శిక్షలు పడితే అవి వేరు అంశం. కానీ ఈ అంశాల మీద ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఈ శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్ ఇప్పుడు ఎలాగో వాళ్ళు రావటం లేదనే దాని మీద అందరూ వస్తే బాగుంటుంది, ప్రజలు వాళ్ళని గెలిపించారు కదా, 11 సీట్లు అయినా వచ్చినాయి కదా, ప్రతిపక్ష పార్టీ ఒకటే కదా ఉంది, శాసనసభ పక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంత సమయం వస్తే వాళ్ళకి వస్తుంది, ఒకవేళ వీళ్ళు మాట్లాడించకపోతే ప్రజల్లో వాళ్ళకే సింపతి వస్తుంది కదా అనేటువంటి దాని మీద అందరూ అంటున్నారు. స్పీకర్ అసలు జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడి, మీరు రండి ఒకసారి మీకు కావాల్సిన సమయం ఇస్తామనే దాని మీద మాట్లాడొచ్చు. ఆ విధంగా ఒక ప్రయత్నం చేస్తే కూడా మంచిది, స్పీకర్ ఒక డెమోక్రటిక్గా అనేటువంటిది చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలకైతే మాత్రం వెళ్ళేదానికి అవకాశం లేదు. నెక్స్ట్ సమావేశాలకి వెళ్తారా లేదనేది చూడాలి. వాళ్ళ మీద అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం అయితే అవకాశం ఉండకపోవచ్చు.